అనుష వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి చూసాను కదండి మా హోమ్ టూరు వ్లాగ్లో, అదే తమ్నైల్ చూసాను కదా, యూట్యూబ్ తమ్నైల్. ఈరోజు వచ్చేసి మా హోమ్ టూర్ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట. ఇంతకుముందు అయితే అంగడి ఉండేది, ఇప్పుడు వచ్చేసి ఏం లేదనమాట. ఇక్కడ వచ్చేసి పాత ఫ్యాను, ఇది వచ్చేసి ఎండాకాలం మాత్రమే యూజ్ చేస్తారనమాట. ఇవన్నీ ఇంకా సామాన్ అనమాట, స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు. అప్పుడైతే అంగడి ఉండేదన్నమాట, ఇప్పుడైతే ఇంకా అంగడి తీసేసారు కాబట్టి ఏం లేదు, స్టోర్ రూమ్ లాగా అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చాటలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే ఈ కిరాణం షాప్ని అయితే ఇప్పుడైతే స్టోర్ రూమ్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ విధంగా అయితే పైన అయితే తక్కడి అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అప్పుడు అంగడి సామాన్లో ఉండే అనమాట. అవన్నీ ఇప్పుడు ఈ రూమ్లోనే సబ్జ పైన అయితే పెట్టేశాము. ఇక్కడ ఈ విధంగా అయితే ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్న స్టాండ్ లాంటి కట్టె స్టాండ్ లాంటిది అయితే అప్పుడు అంగట్లో వాడేవాళ్ళు అనమాట. అన్ని సరుకులు పెట్టడానికి, సబ్బులు అవన్నీ పెట్టడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకా అందుకే అదే విధంగా ఇప్పుడు ఏం అవసరం లేదు కాబట్టి ఈ విధంగా అయితే రూమ్లో అయితే పెట్టేసామండి. ఇది వచ్చేసి ఇంట్లో ఎంట్రన్స్లో ఒక సైడ్ ఎంట్రన్స్లో అయితే ఒక రూమ్ ఉంటుందండి. ఈ విధంగా లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఈ విధంగా అయితే ఒక రూమ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే నెక్స్ట్ లోపల ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది, ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. రెండు ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అయితే రెండు ఉంది. దీనికి అటాచ్డ్ ఇది ఒక రూమ్ ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్దామండి. స్టార్ట్. ఇదైతే హాల్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. ఇవి వచ్చేసి ఇంకా టేజవర్లు ఉంటాయి ఈ విధంగా. ఈ గోడకైతే ఇక్కడ ఒక అల్మార్ ఉంటుంది అనమాట. దీంట్లో అన్ని బెడ్షీట్లు ఉంటాయి. ఇది వచ్చేసి ఇంకా రెండు అల్మార్లు ఉంటాయి. ఇది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి రెండు అల్మార్లు ఉంటాయి. ఇవి వచ్చేసి సోఫాలు అనమాట. మొత్తం నన్ను తీస్తున్నావా? ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ ఫోటో అనమాట. ఇక్కడ మా అత్తయ్య, మామయ్య, ఇక్కడ వచ్చేసి మా బావ, మా తోటి కోడలు, ఇక్కడ వచ్చేసి మా చిన్న ఆడపడుచు, పెద్ద ఆడపడుచు అనమాట. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు, ఇక్కడ వచ్చేసి మధ్యలో మా వారు అనమాట. ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో అప్పుడు పెళ్ళప్పుడు అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ ఫోటో చేంజ్ అయిందండి, అప్పుడుది ఉంది పాతది. ఇంకా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. పైన చెప్పు. పైన వచ్చేసి మొత్తం సబ్జాలు ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి టీవీ అనమాట. ఇది వచ్చేసి వాచ్ ఉంటుంది. లైట్ ఆఫ్ చేసాం. వచ్చేసి హాల్ నుంచి అట్లా స్ట్రైట్ గా వస్తే ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి అల్మార్ అనమాట. ఇక్కడ మా అత్తయ్య బట్టలు పెట్టుకుంటారు. ఇక్కడ వచ్చేసి మా తాతయ్య వాళ్ళ ఫోటో ఉంటుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక విండో ఉంటుంది. ఇంకా ఇదే విధంగా ఇటు నుంచి లోపలికి వెళ్తే అయితే మా కిచెన్ ఉంటుంది అనమాట. చూడండి, కిచెన్ అయితే ఉంటుంది. ఇటు నుంచి అయితే మాది పూజ. ఇక్కడ వచ్చేసి మా పూజ గది అయితే ఉంటుందండి. మా ఇంటి దేవుళ్ళవి పాముడు స్వామి, మదకల్ తిమ్మప్ప వాళ్ళైతే ఈ విధంగా మేము కాబెట్టుకొని అయితే పూజిస్తామన్నమాట. ఇదైతే మా చిన్న పూజ గది ఉంటుంది. ఇంకా ఇదైతే మా కిచెన్ అనమాట, చిన్న కిచెన్. అన్నిటికి కామన్ వచ్చేసి పైన అయితే సబ్జాలు ఉంటాయండి. ఇది వచ్చేసి మా కిచెన్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఇదే విధంగా ఇక్కడ వచ్చేసి అన్ని టీ పొడులు, చక్కెర, అన్ని సరుకులు పెట్టుకోవడానికి అయితే ఇదే విధంగా అన్నీ అయితే పెట్టుకుంటామండి. చూడండి, ఇంకా దీంట్లో బియ్యము ఈ విధంగా మాకైతే ఇంకా రోజు మార్చి రోజు అయితే వాటర్ వస్తాయి అన్నమాట.
ఈ విధంగా అయితే మనం నీళ్ళు అయితే నింపుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఇంకా డైలీ యూజ్ చేసే సామాన్లు అవన్నీ అయితే ఇక్కడ పెట్టేస్తాం. ఇదైతే గ్యాస్ కట్ట అనమాట. ఇక్కడ వచ్చి మనం ఇంకా సామాన్ పోపు దినుసులు అవన్నీ అయితే పెట్టేసుకుంటాం. కొంచెం క్లీన్ అయితే లేదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్లు ఉంటాయి, గ్యాస్ కుండలు ఉంటాయి. ఇక్కడ కూడా కొంచెం నీళ్ళు అయితే నింపేసుకుంటామండి. ఇంకా ఇదే విధంగా ఇట్లా బయటకు వస్తే ఇక్కడ ఒక అల్మార్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఓన్లీ సామాన్లు అయితే పెట్టేస్తామండి, యూజ్ అయ్యే సామాన్లు అయితే పెట్టేస్తాం. ఇదే విధంగా ఇక్కడైతే మరొక ఎంట్రన్స్ ఉంటుంది. ఇదే విధంగా ఇక్కడ వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ బయటకు రాదు, బయటకు ఇది వచ్చేసి మరొక ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అటు నుంచి వస్తాం కదండి, అటు నుంచి ఒక ఎంట్రన్స్, ఇటు నుంచి ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే ఉంటాయి అనమాట. మొత్తం నీళ్ళు ఉంటాయి. ఎప్పుడైనా నీళ్ళు అయిపోయినప్పుడు ఇక్కడైతే వాడుకుంటామండి నీళ్ళు. ఇటు నుంచి ఇక్కడ వచ్చేసి మాకు బాత్రూమ్ అయితే ఉంటుంది. బాత్రూమ్ ఏమి వీడియో తీయము. ఇంకా ఇదే విధంగా మేమైతే బయటికి పైకి ఉంటుందండి, పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్తుంటేనే ఇక్కడ ఒక సైకిల్ అయితే ఉంటుందండి. ఇది మా పెళ్ళైనప్పుడు బెంగళూరు నుంచి అయితే మా వారు తెచ్చారనమాట. అప్పటి నుంచి ఒక్కసారి కూడా వాడడం లేదు, ఊరికే తెచ్చి పెట్టేశారు, అలానే ఉంది. ఇంకా ఇటు నుంచి ఇటు వెళ్తే ఇటు వెళ్తే ఇటు నుంచి ఇటు వచ్చేసి షేక్ చేద్దాం. ఇదైతే ఇక్కడైతే రూమ్ ఉంటుందండి. అసలు దీంట్లో ఎవరైతే అప్పుడు మేము ఉండేవాళ్ళము. ఇది ఒక బెడ్రూమ్ లాగా అనమాట. ఇక్కడ ఎవరు ఉండట్లేదు కాబట్టి ఇంకా అన్ని ఇలా నీట్గా అయితే ఉన్నాయి. చూపించబోతాం. ఇదే విధంగా అయితే రూమ్ అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి తేజవర ఇంకొకటి పైన అయితే బీరువా అయితే ఉంటుంది అనమాట. బట్టలు పట్టు చీరలు అలాంటివి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఒక తేజవర అయితే ఉందన్నమాట. ఇదే విధంగా రండి, ఇది ఒక చిన్న రూమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి బయట ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకా బయట రూమ్లో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది. ఆఫ్ చేయండి. ఇదే విధంగా ఇటు నుంచి ఇటు పోదామండి. ఇక్కడ నుంచి అయితే రెండు అక్కడ మెట్లు ఉంటాయి, ఇక్కడ మెట్లు ఉంటాయి అన్నమాట. ఇదే విధంగా ఇటు నుంచి వస్తే ఇక్కడైతే ఖాళీ ట్యాంక్ అయితే ఉంటుందండి. ఖాళీ ట్యాంక్ అయితే ఉంటుంది. అప్పుడు రెండు ఉండే అనమాట, ఇప్పుడు ఊరికే పెట్టేస్తాము. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే ఉంటుంది. లోపలైతే నేను చూపించండి, ఎందుకంటే రెంట్ ఇచ్చేస్తామండి. రెండు ఉంటాయి, రెండు. ఇంకా ఇదైతే మా కంప్లీట్ హోమ్ టూర్ అండి. ఇది వచ్చేసి అయితే మా కంప్లీట్ హోమ్ టూర్ అనమాట. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్ అండి.